పాపరా సాయిగడికి చాలా కష్టాలు ఎక్కువైపోయాయి. నాతో చెప్పుకొని చాలా బాధపడుతున్నారా. అవునా, సరేలే గాని వెళ్ళి ఆ బాటిల్ తీసుకురా. ఎందుకురా? చెప్తాగా. అందులో కొంచెం ఇసుక నింపుకురా. ఇంకోరా బాటిల్. వెళ్ళి దాని నిండా వాటర్ నింపుకురా. సరేరా. ఇదిగోరా. ఇప్పుడు అది ఎలా ఉంది? చాలా చండాలంగా ఉందిరా. ఇప్పుడు వెళ్ళి దాని పైన వాష్ చేసి తీసుకురా. ఇదేంటి? ఇప్పుడు ఎలా ఉంది ఆ బాటిల్? బయట క్లీన్గా ఉందిరా, లోపల చాలా చండాలంగా ఉంది. ఎగ్జాక్ట్లీ, మనిషి బయటికి క్లీన్గా ఉండి మనసు బుద్ధి బాగాలేనప్పుడు ఇలానే ఉంటుంది. నలుగురికి మంచి చెయ్యకపోయినా పర్లేదు, కానీ ఎప్పటికీ ఎవరికి చెడు కోరకూడదు. అతని పని అతను చేసుకుంటూ అందరూ ఉండి మంచిగా ఆలోచించాడు. అలాంటప్పుడు ఆ దేవుడే అతనికి తోడుంటాడు. లోపల కుళ్ళు అసూయ ఒకరి నాశనం కోరితే ఆ దేవుడు కూడా క్షమించడు. కరెక్ట్గా చెప్పావురా. మనం బాగుండాలంటే ముందు మన మనసు మారాలి.